వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మొత్తానికి ఒక వీడియో చూపిస్తా, చూడండి, మాట్లాడుకుందాం. మీరు చూసారు కదా, బోర్డు మీద చాలా క్లియర్గా కనిపించింది కదా, అమ్మ ప్లస్ నాన్న ఈజ్ ఈక్వల్ టు యేసుప్రభట, అక్క ప్లస్ అన్న ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తట. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతికి సంబంధించి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అన్యమత పాఠాలు బోధించడం కలకలం రేపింది. దీనికి సంబంధించి వేటు ఎస్ఎంఎస్లో వార్త వచ్చింది. కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఇక అన్యమత ప్రచారంపై వేటు న్యూస్లో వచ్చిన కథనంపై ప్రిన్సిపల్ వై ద్వారకానాథ్ రెడ్డి స్పందించారు. సంబంధిత లెక్చరర్ నుంచి వివరణ తీసుకున్నామన్న ఆయన ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ తిరుమలది, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. పేరు మాధవి. హిందూ పేర్లు పెట్టుకొని మతం మారి దరిద్రపు పనులు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారు. అందుకే చెప్పేది, అన్యమతస్థులని దేవాలయాలకు సంబంధించిన అసలు కాలేజీలు స్కూల్స్లో కూడా ఉంచొద్దు. ఎందుకు ఉంచాలా? వాళ్ళ మదర్సాలలో మనకేమన్నా ఇస్తారా? లేకపోతే వాళ్ళ సండే స్కూల్స్లో మనకేమన్నా ఇస్తారా ఉద్యోగాలు? ఎందుకు ఉంచాలా? భక్తులు ఇచ్చే డబ్బులను జీతాలకు ఇస్తే పందికొక్కుల్లాగా తిని 3 పూట్లు అరగక స్కూల్లో చదువు చెప్పాల్సింది వదిలేసి అమ్మ ప్లస్ నాన్న ఈజ్ ఈక్వల్ టు ఏసయ్య. నేను ఏసయ్య కన్నాడా? అన్న ప్లస్ అక్క ఈజ్ ఈక్వల్ టు ఏసయ్య, ఏసుక్రీస్తట. నేను ఏసుక్రీస్తు చూసిండా? మరి మాధవని ఎందుకు పేరు పెట్టుకున్నావు? మరియాను ఇంకోటి పెట్టుకోలేకపోయినావా? నీ బతుకు ఉద్యోగం కావాలి, మళ్ళీ అమ్మ ప్లస్ నాన్న ఈజ్ ఈక్వల్ టు ఏసయ్య అని రాసిన నీ పోరగాళ్ళకు తిండి పెట్టడం కోసం హిందూ పేరు పెట్టుకొని సిగ్గనిపిస్తలే ఈ దిక్కుమాల పనులు చేయడానికి. అండ్ ఇలాంటి పాలిటెక్నిక్ యూనివర్సిటీ కాలేజీలో అసలు ఏం జరుగుతుందనేది ప్రత్యేక నిఘా పెట్టాలి. ఆ తీసిన తమ్ముడు ఎవరో కానీ ఆ తమ్ముడిని అప్రిషియేట్ చేయాలి. యేసు ప్రభు అమ్మ ప్లస్ నాన్న ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు అమ్మలాగా నాన్నలాగా చూసుకునేటోడైతే సిగ్గుంటే హిందూ అని చెప్పుకోవడం మానేసి హిందూ సర్టిఫికేట్ తీసేసి ఒక క్రైస్తవ పేరు పెట్టుకొని అది చేసుకొని సంపాదించుకో. నీకు తినడానికి సంపాదనకేమో హిందూ దేవుళ్ళు హిందూ పేర్లు కావాలా? చేసేయేమో దరిద్రపు పనులా? మీలాంటి వాళ్ళు నిజంగా భూమికి భారం. ఇలాంటి వాళ్ళని పొట్లంలా గట్టి ఇసురు కొట్టాలి పక్క దేశాలకు. అప్పుడు అర్థమైంది దేశం విలువ. యాక్షన్ తీసుకోవడం కాదు, ఈమె మీద రెడ్ మార్క్ వేయాలి. జీవితంలో ఇంకెక్కడ ఉద్యోగం రాకుండా చేయాలి. ఇక్కడే కాదు, ఎక్కడ చేయొద్దు. ఏదో సస్పెండ్ చేసి చేతులు దులుపుకొని ట్రాన్స్ఫర్ చేసి వదిలేయడం కాదు. ఏం వివరణ కొడతారు అంత క్లియర్గా బోర్డు మీద కనబడుతుంటే? అమ్మ ఎందుకు రాసినావమ్మా అమ్మ ప్లస్ నాన్న ఈజ్ ఈక్వల్ టు ఏసయ్య అని నువ్వు వివరణ ఇయ్యమ్మా అంటారా? గుయ్యమని కొట్టి పళ్ళు రాలగొట్టక. సార్ క్రిస్మస్ వస్తుంది కదా సార్, సెలబ్రేషన్స్ కోసం రాసిందని ఆమె వివరణిస్తుందా? అసలు ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి? ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతిపాదన ఆమె ఉద్యోగాన్ని సంపాదించిందనేది చూడాలి. ఒకవేళ అది ఎస్సీ సర్టిఫికేట్ మీద అయ్యుంటే మాత్రం ఆమెను కటకటాలు వెనక్కి తోలాలి. ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువైరు ఆంధ్రప్రదేశ్లో. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.